ప్రస్తుతానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు నెట్టింట ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే బెంగళూరు రేవ్ పార్టీ అని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా ఈ అంశము చక్కర్లు కొడతా ఉంది మొత్తం కూడా. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో అసలు ఏం జరిగింది? నిజంగానే ప్రముఖులు దాంట్లో పాల్గొన్నారా? పాల్గొంటే ఎక్కడ పాల్గొన్నారు? అయితే పోలీసులు చెప్తున్నటువంటి విషయాలేంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఒకసారి లోతుగా వెళ్తే అంటే గత 2 రోజుల క్రితము బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్‌లో ఒక రేవ్ పార్టీ జరగడం జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ప్రముఖులు అటెండ్ అయ్యారని, అదేవిధంగా అక్కడ ఇంకొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పేసి పోలీసులు తెలుపుతా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ రేవ్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందో వెంటనే దానికి సంబంధించి నటి హేమ, ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటి హేమ కూడా వెంటనే ఒక వీడియో విడుదల చేస్తూ, నేను ఆ జిఆర్ ఫామ్ హౌస్ బెంగళూరు రేవ్ పార్టీలో లేను, నేను ఇక్కడ హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో సేద తీరుతా ఉన్నాను, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నానని చెప్పేసి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే వీడియో రిలీజ్ చేసిన వెంటనే అటు పోలీసులు కూడా నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలోనే ఉంది అని చెప్పేసి వారొక ఫోటోను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే నటి హేమ మాట్లాడినటువంటి వీడియో, అదేవిధంగా పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటో, ఈ రెండు కూడా మ్యాచ్ కావడంతో ఇంకొంత ఊహాగానాలకైతే తావిస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే నటి హేమను కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా నటి హేమను విచారించి ఆమెకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి నటి హేమ ఖచ్చితంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఉందని చెప్పేసి ఒక పక్క పోలీసులు అనుమానిస్తుంటే, మరొక పక్క ఆ విషయానికి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆమె చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక పక్క అక్కడ అదే రేవ్ పార్టీలో టాలీవుడ్ టాప్ హీరో శ్రీకాంత్ గారు కూడా ఉన్నట్లుగా అక్కడ కొన్ని ఊహాగానాలు అయితే వినిపించాయి. అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ గారు కూడా స్పందిస్తూ, ఆ వ్యక్తి నేను కాదు, నాలాగే ఆ వ్యక్తి ఉన్నాడు, నేను ఈ రేవ్ పార్టీలకు కానీ పబ్ కల్చర్కి కానీ ఇట్లాంటి వ్యవహారాలన్నిటికీ కూడా నేను చాలా దూరంగా ఉంటానని చెప్పేసి వారు కూడా వెంటనే ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా అటు జానీ మాస్టర్ కావచ్చు, మొన్ననే వైసీపీకి ప్రచారం చేసినటువంటి శ్యామల కావచ్చు, ఇట్లా కొంతమంది ప్రముఖుల పేర్లు అయితే ఖచ్చితంగా ఈ రేవ్ పార్టీలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు తెలుపుతున్నటువంటి కథనాల ప్రకారం ఏంటి అంటే, వారు చేసినటువంటి ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఖచ్చితంగా పలానా వ్యక్తి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, కానీ ఒక 100 నుంచి 150 మంది వ్యక్తులు అంటే అన్నోన్ పర్సన్స్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెప్పేసి, ఒక 50 లక్షల ఖర్చుతో ఈ రేవ్ పార్టీని అరేంజ్ చేశారని చెప్పేసి పోలీసులకైతే ఒక స్పష్టమైనటువంటి సమాచారము అక్కడి నుంచి వచ్చింది. అయితే మరి ఎవరు సమాచారం ఇచ్చారు పోలీసులకి? ఈ రేవ్ పార్టీ అసలు ఎక్కడి వరకు దారితీస్తూ ఉంది? నటి హేమ విషయంలో ముందు ఏం జరగబోతా ఉంది? పోలీసులు తెలుపుతున్నటువంటి కథనాల ప్రకారం ఏంటి అంటే, వారి దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ మేము తీసుకున్నాము, ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వీళ్ళని మళ్ళీ అంటే రీఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి వారు మాత్రం ధీమాగా మేము పార్టీలో లేమని చెప్తా ఉంటే, పోలీసులు మాత్రం ఖచ్చితంగా వీరు ఉన్నారని చెప్పేసి వారు పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక 2-3 రోజుల్లోనే ఈ రేవ్ పార్టీకి తెరపడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు రేవ్ పార్టీ కావచ్చు, అంతకుముందు ఇంకొన్ని విషయాలు కూడా, అంటే ఏదో ఒక విషయం వచ్చినప్పుడు, ప్రతిసారి ఏదో ఒక విషయం వచ్చినప్పుడు కూడా ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతా ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. కాబట్టి చూద్దాం ఈ రేవ్ పార్టీకి సంబంధించి అసలు ఏం జరగబోతా ఉంది. నిజంగానే నటి హేమ అడ్డంగా బుక్ అయిందా, లేదంటే హీరో శ్రీకాంత్ గారు కూడా అక్కడ ఉన్నారా? ఉంటే ఒకవేళ ఎందుకు మరి వారు వీడియోస్ రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ లేకపోతే ఎందుకు పోలీసులు వాళ్ళని అనుమానించాల్సి వచ్చింది? సో అయితే ఈ 2 విషయాలు కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరికొన్ని అంశాలతో నేను మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.